ఏమైంది? ఏమైంది? ఇదంతా నా కళ. ఏ కలగన్నావా? భయంకరమైన పీడకల కిల్. జరిగిన డ్యామేజ్ గురించి అభి బావ నా మీద ఫైర్ అయ్యాడు. వసు అక్క నన్ను కొరడాతో చీతకు బాధింది. మంచిగా అయింది. ఒక నిమిషం. టైం 5 అవుతుంది. అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చే కలలు నిజమవుతాయి. కాసేపట్లో అభి అన్నయ్య, వసు వదిన, పిల్లలు వస్తారు. నీకు కొరడా దెబ్బలు తప్పవు. హారికో హారికా హారికో. అంటే నిజంగానే వసు అక్క నన్ను కొరడాతో కొడుతుందా అఖిల్? కొరడాతో కొడుతుందో లేక అన్నయ్య బెల్ట్తో కొడుతుందో, నీకు మాత్రం దెబ్బలు పడ్డం ఖాయం. భయపెట్టక అఖిల్. ఇప్పుడు మా మామకి కాల్ చేసి బావగారు వసు అక్క వచ్చేలోపు 50 లక్షలు తీసుకురమ్మని చెప్తాను. ఫోన్ చేయి ఇమ్మీడియట్ గా ఫోన్ చేయి. అప్పుడు మీ అమ్మ కూడా నిన్ను 4 తంతుంది. 50 లక్షలంటే 50,000 అనుకున్నావా? నేను ఇప్పుడు ఏం చేయాలి అఖిల్? దెబ్బలు తినడానికి రెడీగా ఉండు. వసు గారు రెడీనా? పిల్లలు మీ బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నారా? చేసేసానండి. బ్యాగ్లన్నీ నాన్నగారు కారులో పెట్టేశారు. అంకుల్కి ఎందుకు చెప్పారు వసు గారు? సుశీల అయిందా? వస్తున్నానండి. తీసుకో బాబు. తీసుకోండి బాబు. తీసుకోండి. పిల్లలు ఇది మీకు తీసుకోండి. ఏంటమ్మా ఇవి? అల్లుడు గారికి నీకు పిల్లలకి కొత్త బట్టలమ్మా. ఇవన్నీ ఎందుకమ్మా? డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? మేం మీ అంత కాకపోయినా మేం మరీ అంత లేనివాళ్ళం కాదులేవే. అప్పుడప్పుడు ఇలా వస్తూ వెళ్తూ ఉండండి బాబు. తప్పకుండా అంకుల్. బయలుదేరదామా అండి? పిల్లలు పదండి. వసు గారు ఒక్క నిమిషం. ఏంటండి? ఇదాంటికి ఇవ్వండి. ఏంటండి ఇది? ఇదేంటో ఆంటీకి తెలుసు. మీ సర్వస్వాన్ని వదులుకున్నారు. మీరు బతకడమే కష్టంగా ఉంది. నేనేదైనా ఇస్తానంటుంటే ఆత్మాభిమానంతో వద్దంటున్నారు. ఎక్కువ శాలరీ కూడా తీసుకోవట్లేదు. మీ గురించి తెలుసు కూడా మీ దగ్గర మేము మర్యాదలు ఆశిస్తాము. అలానే కాదు బాబు,
పెట్టిపోతలుంటే బావుంటుందని పుట్టింటి నుంచి వసు ఏం తీసుకొచ్చిందని అడుగుతారు కదా. నిజం చెప్పాలంటే ఇది తన పుట్టినిల్లు కాదు. మీరు తనకి అత్తమామలు. నన్ను మీ అబ్బాయి అనుకోండి. ఓ కొడుకుగా మీకేం చేయాలో అదంతా నేను చేస్తాను. ఆ మాట అన్నారు, చాలా సంతోషం బాబు. నేను ఊరికే చెప్పడం లేదు అంకుల్. నిజంగానే నన్ను మీ కొడుకు అనుకోండి. మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని ధైర్యంగా ఉండండి. ఇది మీరు కష్టపడే వయసు కాదు, కొడుకు సంపాదనతో హాయిగా బతికే వయసు. వసు మీ కోడలైతే నేను మీ కొడుకునవుతాను. వసు మీ కూతురైతే నేను మీ అల్లుడినవుతాను. కొడుగ్గా అయినా అల్లుడుగా అయినా మీ బాధ్యత నాది. ఇంకెప్పుడు ఇలా చేయకండి. రాత్రి మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను కాబట్టి సరిపోయింది. వాళ్లకు కొత్త బట్టలు పెట్టి సాగనంపుదాం అనుకుంటే చేతిలో రూపాయి లేదు సుశీల. నా గొలుసుంది కదా. నీ గొలుసు తాకట్టు పెట్టడమా? తీసుకోండి. ఇప్పటి వరకు మీరు కోల్పోయింది చాలు. ఇకపై మీ నుంచి ఏది దూరం కాకూడదు. ఎందుకమ్మా ఇలా చేశావు? నాతో ఒక్క మాట అయినా చెప్పాలనిపించలేదా? మీకోసం అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. వసు గురించి బన్నీ గురించి మీరేం ఫీల్ అవ్వకండి. వీళ్ళు మీకెంతో నాకు అంతకన్నా ఎక్కువ. వెళ్ళొస్తామంటే బాయ్. పిల్లలు వెళ్దాం.
అమ్మా నాన్న బావున్నారా అమ్మా? బాగున్నారు మావయ్య. అక్కడ మీ ట్రిప్ ఎలా జరిగింది అభి? ఫైన్ అమ్మా. మీరేంటి అదోలా ఉన్నారు? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? ఏం లేదభి, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, తర్వాత మాట్లాడుకుందాం. ఏం జరిగిందో చెప్పండి నాన్న. అనయ్య, ఆఫీస్లో అంతా ఓకేనా? అది అభి, ఈ 2 డేస్లో ఏమైనా ఈవెంట్స్ చేశారా? చేసామన్నయ్య. వెరీ గుడ్. ఏ ప్రాబ్లం రాలేదు కదా? ఎందుకు అందరూ అదోలా ఉన్నారు? ఏమైందక్క? ఏం జరిగిందో చెప్పండి. ఇప్పుడే కదా వసు మీ ఇంటి నుంచి వచ్చారు, తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత కాదమ్మా, ఇప్పుడే మాట్లాడాలి. నాన్న, ఏం జరిగింది? అది ఒక చిన్న పొరపాటు జరిగింది అభి. చిన్నదంటే చిన్నది కాదు, కాస్త పెద్దదే. ఏం జరిగింది మావయ్య? మా 50 లక్షలు మాకు ఇప్పించండి, లేదా వీళ్ళని ఇప్పుడే అరెస్ట్ చేయండి. వాట్? 50 lakhs పెనాల్టీగా ఇవ్వాలా? ఏంటన్నయ్య ఇది? అవునభి, మాకు తెలియకుండా హారిక అగ్రిమెంట్లో సైన్ చేసింది. అవునన్నయ్య, మాకు ముందే తెలిస్తే ఆ ఈవెంట్ చేసేవాళ్ళమే కాదు. వాళ్ళు కావాలని మనల్ని చీట్ చేశారు బావగారు. ఆయన సంతకాన్ని నువ్వెలా ఫోర్జరీ చేసావు హారిక? అసలు ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి మీకు? నేను ఆఫీస్ చూసుకోమని మాత్రమే కదా చెప్పాను మీకు. ఏదైనా ఈవెంట్ వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పాను కదా. నాకు తెలియకుండా ఇంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకున్నారు? ఈవెంట్ చేయొద్దనే అనుకున్నాం అభి. బ్యాడ్ లక్, చేయాల్సి వచ్చింది. ఇలా జరుగుతుంది అనుకోలేదు. అంతా ఈ హారిక వల్లే అన్నయ్య. తనే ఫూలిష్గా అగ్రిమెంట్ పై సైన్ చేసింది. నీ సైన్ ఫోర్జరీ చేసింది. ఈ విషయం మా దగ్గర దాచిపెట్టింది. తప్పంతా నాదే అని ఎలా అంటావు అఖిల్? నేనేమైనా కావాలని చేశానా? వాళ్ళు చీట్ చేస్తే నేనేం చేశాను? తప్పంతా నీదే. మాతో చెప్పకుండా నీ ఇష్టానికి సొంత నిర్ణయాలు తీసుకున్నావు. కంపెనీ పేరు చెడగొట్టావు. డబ్బు పరువు అంతా పోయింది. స్టాప్ ఇట్ అఖిల్. తన్ని బ్లేమ్ చేయడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదు? హారికను నమ్మి ఆఫీస్ను అప్పగించిన నువ్వు అన్నయ్య దగ్గరుండి చూసుకుంటారనే నమ్మకంతోనే హారికకి హ్యాండ్ ఓవర్ చేశాను.
టూ డేస్ మేనేజ్ చేయలేకపోయారు. ఇంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు అన్నయ్య? పెద్దవాడి దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత లేదా? అంత బ్లైండ్గా ఎలా ఉంటారు? లేదబి, అప్పటికి నేను 2-3 సార్లు హారికని అడిగాను. అంతా ఓకే అని చెప్పింది. పాపం తనకి ఈ మోసం గురించి తెలీదబి. అవునన్నయ్య, ఇందులో భాస్కర్ అన్నయ్య తప్పేం లేదు. హారిక మా దగ్గర కొన్ని విషయాలు దాచింది, అదే కొంప ముంచింది. అలా ఎలా చేసావు హారిక? చదువుకున్నావు, బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చావు. ఏదైనా అగ్రిమెంట్ చేసే ముందు వెనక ముందు ఆలోచించాలి కదా. అట్లీస్ట్ బావగారితోనో అఖిల్తోనో డిస్కస్ చేయాలి కదా. నువ్వేదో తెలివైన దానివని నిన్ను నమ్మి సపోర్ట్ చేస్తే ఇలా చేస్తావా? మీరు తనని నమ్మారు, నేను మిమ్మల్ని నమ్మాను. అంతా కలిసి కంపెనీ గుడ్ విల్ని పోగొట్టారు. జరగాల్సింది చూడు. ఏం చూడాలన్నా? 2 రోజులు ఆఫీస్ చూసుకోలేకపోయారు. నేను లేకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకెప్పుడు బాధ్యత తీసుకుంటారు? ఎన్నాళ్ళని ఇలాగే ఉంటారు? వాళ్ళు మాత్రం కావాలని చేస్తారా అభి? పొరపాటు జరిగిపోయింది. అన్నీ తెలిసిన వాడివి, నువ్వే ఏదైనా పరిష్కారం చెప్పాలి. ఏం చెప్పాలమ్మా? తప్పులు జరుగుతాయి కాదన్నా, కానీ మరీ ఇంత బ్లైండ్గానా? 5 lakhs వర్త్ కూడా చేయని ఈవెంట్కి 50 lakhs పెనాల్టీనా? వాళ్ళకి నీ అంత అనుభవం లేదబి, అందుకే ఇంత అనర్థం జరిగింది. హారిక తెలియనితనం కూడా ఎందుకు కారణం రా అబి. హారిక తెలియక తప్పు చేసింది, కానీ అఖిల్ అన్నయ్య తెలిసి బాధ్యతగా ఉండలేకపోయారు. జరిగిన నష్టానికి అన్నయ్య అఖిలే బాధ్యత వహించాలి. ఈ రోజు నుంచి మీ ఇద్దరు మన సంస్కృతి ఈవెంట్స్లో పార్ట్నర్స్ కాదు, వర్కర్స్. మిగతా స్టాఫ్ లాగే ఆ అప్పు మీరే తీర్చాలి. ఇదే నేను మీకు ఇచ్చే పనిష్మెంట్. అభి, అలా ఎలా అభి? ఇంకో మాట ఏమైనా ఉంటే చెప్పు అభి. సారీ అమ్మా, నేను సరైన శిక్ష విధించాను అనుకుంటున్నాను. మార్చడం కుదరదు. నేనేం చెప్పానో అదే చేయాలి.